ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు. సో మీకు తెలుసు, ఈరోజు నేను నాగార్జున సాగర్కి అయితే వెళ్తున్నాను అన్నమాట. అందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా వచ్చిన హెవీ రెయిన్స్ వల్ల ఈసారి జూలై మంత్లోనే నాగార్జున సాగర్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఆఫ్టర్ 18 years తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట జూలై మంత్లోనే గేట్లు ఓపెన్ చేయడం. మేము వెళ్తున్న టైం అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉంది అనమాట. వెదర్ కూడా, లొకేషన్స్ కూడా చాలా అంటే గ్రీనరీగా, ఇప్పుడిప్పుడు వర్షాలు వస్తున్నాయి కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అనమాట. వెల్కమ్ టు నాగార్జున సాగర్ డ్యామ్ ఎపిసోడ్. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కృష్ణా నదిపై నిర్మించిన మెసనరీ డ్యామ్. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో నిర్మించబడింది. మెసనరీ అనేది నిర్మాణ శైలి. అంటే ఇది మనం రోజు చూసే కాంపౌండ్ వాల్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్లో వాడే విధానమే ఇక్కడ జరుగుతుంది. మెసనరీ డ్యామ్ అంటే రాళ్ళు మరియు ఇటుకలతో లేయర్ బై లేయర్ కట్టే విధానం అన్నమాట. నాగార్జున సాగర్ డ్యామ్ మెసనరీ టెక్నిక్తో తయారు చేసి కాబట్టి ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ మెసనరీ డ్యామ్లో ఒకటి అన్నమాట. కృష్ణానది మీద నిర్మించిన మహా అద్భుతం ఇది. ప్రకృతి అందాలకు మానవ ఇంజనీరింగ్ కలిసిన ఒక జ్ఞాపకం. ఇండియాలోని ఒక గొప్ప ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాలకి ఇది మన లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ఇది ఆచార్య నాగార్జున గారి పేరు మీద జ్ఞాపకార్థం పెట్టారు. వారు ఒక గొప్ప బౌద్ధ బోధకులు. నిర్మాణం 1955లో ప్రారంభమై 1967లో పూర్తి చేశారు. ఇంజనీర్ కేఎల్ రావు గారు దీన్ని డిజైన్ చేశారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని శంకుస్థాపన చేశారు. 12,000 మంది కూలీలు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేశారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగార్జున కొండ అనే ఒక పురాతన బౌద్ధ నగరం నీటిలో మునిగిపోతుందని తెలుసుకొని అక్కడ ప్రాచీన వస్తువులన్నీ ఒక దీవికి మార్చి అది ఇప్పుడు ఒక మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎత్తొచ్చి 124 మీటర్లు, పొడవు 1.6 కిలోమీటర్లు, ఒక్కొక్క గేట్ వచ్చేసి 26 గేట్లు అన్నమాట. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 405 TMC అన్నమాట. కానీ ప్రజెంట్ యూస్ చేస్తుంది మాత్రం 244 TMC ఓన్లీ. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఇన్ ఇండియా. ఇది 285 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ డ్యామ్ మన వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాకి చాలా కీలకం. దాదాపు 10 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. హైదరాబాద్తో సహా చుట్టుపక్కల పట్టణాలకు త్రాగునీరు ఇక్కడి నుంచే వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వరద నియంత్రణలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఫిషరీస్, టూరిజం మరియు ఎకో డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది ఈ డ్యామ్. పర్యాటక దృష్టిలో కూడా ఈ ప్రదేశం చాలా ఫేమస్. నాగార్జున కొండ బౌద్ధ జ్ఞాపకాలతో నిండిన ఒక మ్యూజియం, ఎత్తిపోతల జలపాతం, రిజర్వాయర్లో బోటింగ్ చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ ఒక టెక్నికల్ మార్వెల్ మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగ గాథ కూడా. ఎందుకంటే చాలామంది గ్రామస్తులు ఈ ప్రాజెక్ట్ వల్ల పునరావాసం అయ్యారు మరియు వ్యవసాయం అభివృద్ధి, నీటి లభ్యత వల్ల పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు ఇది ఒక ప్రగతికి ప్రతీకలా నిలిచింది. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ అటు ఆంధ్రప్రదేశ్ని ఇటు తెలంగాణని కలుపుతుంది అనమాట. దాని మీద నిలబడితే ఏదో చిన్నగా ఉందిలే అనిపిస్తుంది అనమాట. కానీ ఇలా సైడ్ నుంచి చూస్తే ఎంత పొడుగ్గా, ఎంత పెద్దగా ఉంది కదా. చూస్తున్నారు కదా, డ్యామ్లో అన్ని గేట్లు ఒక్కసారి ఓపెన్ చేశాక ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, ఎగ్జైటెడ్గా ఉంది. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, రౌండప్ చేసింది. ఆ చెట్టు మాత్రం ఎంత ప్రవాహం వస్తున్నా కూడా అలాగే ఉంది. అసలు అది ఎంత స్ట్రాంగ్గా ఉందో కదా అండి. కనిపిస్తుంది కదా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. బట్ ఎందుకు కూలిపోయిందో అది నాకు క్లారిటీగా తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కేవలం నీళ్ళు రాళ్ళు కాదు, ఇది మన జీవనానికి ఆధారం, వ్యవసాయానికి రక్ష, చరిత్రకి గర్వకారణం. ఒకసారి మనం చూసి గుర్తుపెట్టుకోవాల్సిన స్థలం ఇది. సో నెక్స్ట్ టైం మీరు ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే డోంట్ మిస్ దిస్ నాగార్జున సాగర్ డ్యామ్. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డోంట్ మిస్. వీడియో అయిపోయింది కదా, ఇంకా దాటేసి ఎక్కడికో వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.